ఆ రహదారిపై ప్రయాణమంటే ప్రాణాలతో చెలగాటమాడమే. పేరుకది జాతీయ రహదారే కానీ అది గల్లీ రోడ్డు కన్నా అధ్వానంగా తయారైంది. 50 కిలోమీటర్ల పొడవున అడుక్కో గుంత వెల్కమ్ చెబుతూ ఉంటుంది. భద్రాచలం నుండి చర్లకు వెళ్లే జాతీయ రహదారి ఇసుక లారీల పాపమా అని ధ్వంసమైపోతుంది. భారీ లోడ్తో వెళ్తున్న లారీలు, టిప్పర్లు రోడ్డును నాశనం చేసేస్తున్నాయి. దీంతో ప్రయాణికులు నరక యాతన పడుతున్నారు. జనం అవస్థలు పడుతూ ఉంటే స్థానిక ప్రజాప్రతినిధికి పట్టదు, జిల్లా మంత్రులకు పట్టదు, అధికార యంత్రానికి పట్టదు. ఎవ్వరికీ సంబంధం లేదు అన్నట్లు ఈ రహదారిని అనాథగా వదిలేశారు. వ్యవస్థపైనే జనం మండిపడుతున్నారు. భద్రాద్రి చర్ల రహదారి దురవస్థపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. భద్రాద్రి రామయ్యను దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. భద్రాచలంలో సీతారాములను దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా పర్ణశాలను సందర్శిస్తారు. అయితే భద్రాద్రి దాకా వారి ప్రయాణం ఒక ఎత్తైతే అక్కడి నుండి పర్ణశాలకు రావడం ఇంకో ఎత్తు. ఎందుకంటే ఈ రహదారి అత్యంత అధ్వాన్నంగా తయారైంది. చర్ల నుండి హైదరాబాద్కు భద్రాచలం మీదుగా నిత్యం వందలాది ఇసుక లారీలు, టిప్పర్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ వాహనాల ధాటికే రోడ్డు నాశనమైపోయింది. రాళ్లు తేలిపోయి, గుంటలు పడిపోయి వాహన చోదకులకు చుక్కలు చూపిస్తోంది ఈ రహదారి. భద్రాచలం నుండి పర్ణశాలకు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే 3 గంటలకు పైగా సమయం పడుతోందంటే రోడ్డు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులతో ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి తీరు ఎలా ఉందో మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. భద్రాచలం నుంచి చెర్ల వెళ్లే రహదారులు దారుణమైన పరిస్థితికి సంబంధించి ఉన్నాయి. అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో ఈ రోడ్లు ఇటు నుంచి వెళ్ళాలంటేనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కూడా వెళ్లాల్సిన దుస్థితికి వచ్చింది. భారీ ఎత్తున గుంతలు, అంటే 50 కిలోమీటర్ల మేర ఈ రూటు మొత్తం పూర్తిగా రోడ్డు డ్యామేజ్ అయిన పరిస్థితి ఏర్పడింది. ఏదైనా అత్యవసర అవసరాల నిమిత్తం వెళ్ళే కానీ, ఏదైనా పని మించి నిమిత్తం వెళ్ళేవారే కానీ నిత్యం ఇక్కడ నరకం అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ ఏరియాలో పెద్ద ఎత్తున ఇసుక సంబంధించిన లారీలు సంబంధించి పెద్ద ఎత్తున వెళ్తున్న నేపథ్యంలో ఈ రోడ్లన్నీ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. 2 ఏళ్ల నుంచి ఇంత దారుణంగా రోడ్లున్నా వీటిని మరమ్మతులు చేయట్లేదని కూడా ఇక్కడ చుట్టుపక్కల ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రస్తుతం చలికాలం నేపథ్యంలో ఈ మంచు కురిసి ఇంకెక్కువగా ప్రమాదాలు సంబంధించి జరిగి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదని కూడా ఈ రూట్లలో ఉండే స్థానికులు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ ఎత్తున గుంతల విషయంలో చూడొచ్చు ఎంత పెద్ద గుంతలు సంబంధించి ఉన్నాయో. కేవలం ఏదో ఇది అక్కడో చోట ఇక్కడో చోట ఉన్నాయి కాదు, 50 కిలోమీటర్ల మేర ప్రతి కిలోమీటర్కు ఇలాంటి సిచ్యువేషన్ సంబంధించి ఉంది. దీంతో 50 కిలోమీటర్లు ఎక్కడైనా ఒక చోట ప్రమాదం సంబంధించి భద్రాచలం నుంచి చెర్ల వెళ్ళాలంటే ఏదో ఒక రూట్ ప్రమాదం బారిన పడాలి. ఒక దగ్గర నుంచి తప్పించుకున్న మరో చోట సంబంధించి ప్రమాదం గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో తాము ఈ రూట్లలో నిత్యం ప్రయాణాలు చేస్తున్నామని కూడా ఈ రూట్లలో వెళ్ళే వాళ్ళు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్థానికులు ఈ రూట్లలో వెళ్ళే వాళ్ళు సంబంధించి ఉన్నారు. ఎన్నేళ్ల నుంచి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఏందన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లుంది అసలు ఈ రూటు సమయం? ఒక భద్రాచలం ఒక పుణ్యక్షేత్రం, భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్ళే రోడ్లు ఇంత అస్తవ్యస్తంగా ఉన్నాయి అంటే ప్రభుత్వాలు పట్టించుకోవా ఈ రోడ్ని? అంటే నిత్యం వేలాది మంది రామ భక్తులు తిరుగుతూ ఉంటారు. ఒక రాముడు ఉన్న ప్రాంతంలోనే ఈ రోడ్లు ఇలా ఉంటే అంటే దేశవ్యాప్తంగా ఇక్కడికి వచ్చే భక్తులు ఏమనుకుంటారు? ప్రభుత్వాలు ఉన్నాయి ప్రజా సమస్యలు పరిష్కరించడానికే కదా. అంటే ఈ రోడ్లు పోసే పరిస్థితి కూడా లేదా? ఇక్కడ ఉన్న ఇసుక ఇవైతే కావాలి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇదండి పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఈ రోడ్లు పోస్తేనే ఈ రోడ్ల మీద తిరిగే అవకాశం ఉంటుంది, లేదంటే వేల ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పటివరకు దాదాపుగా 50 కిలోమీటర్లు ప్రతి కిలోమీటర్ ఇంతే పరిస్థితి ఉందా? రోడ్లు డ్యామేజ్ ఉందా? ప్రతి కిలోమీటర్ కాదండి, ప్రతి అడుగు ఉంది. మీరు ఇక్కడ నుంచి చర్ల వరకు వెంకటాపురానికి వెళ్తే ప్రతి అడుగు కూడా ఉంది. ప్రతి అడుగు కనీసం 2-3 అడుగుల కన్నా గుంతలు ఉన్నాయి. మొత్తం ఇదే పరిస్థితి ఈ రోడ్డు అంతా. భద్రాచలం అంటే మొత్తం మట్టి అయిపోయింది. ఇక ఇసుకనే మట్టి అయిపోయింది భద్రాచలం. ఈ రాముడు నడిచిన నెలలో ఇసుక మట్టి తప్పితే ఏం లేదు. ఇక వాళ్ళకు ప్రభుత్వానికి ఇసుకపోయింది, భద్రాచలం ఉన్న ప్రజలకు మట్టి. రోడ్డు మీద వెళ్తాంటే మట్టి తప్పితే ఏం లేదు మనుషుల మీద. ఇదండి పరిస్థితి. అంటే పగలు రాత్రి ఇదే ఉందా సిచ్యువేషన్? నైట్ వేళలు ఎట్లుంది? నైట్ 24 గంటలు ఇదే ఉందండి. అసలు ఇళ్లల్లో ఉండే పరిస్థితి కూడా లేదు. రోడ్ల మీదే కాదు, మట్టి ఈ ఇసుక లారీల వల్ల ఈ మట్టి కూడా మొత్తం ఇళ్లలోకి వచ్చేస్తుంది. రోడ్ల ఏమంటే మీరు గమనిస్తే కనీసం వెళ్ళి ఒక గోడని ఇట్లా టచ్ చేసి చూడండి, అర్థమైంది సిచ్యువేషన్. ఇళ్లల్లో కూడా ఉండే పరిస్థితి లేదు. అందరికీ శ్వాసకోశ వ్యాధులు కూడా మొదలైనాయి ఈ లారీల వల్ల. ఈ లారీలు కానీ కంట్రోల్ చేయకపోతే
చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రజా పోరాటాలు కూడా ఉధృతమయ్యే అవకాశం ఉంది. మొన్ననే 20 గంటలు ఆపినాం లారీల్ని. రానున్న రోజుల్లో ఈ కార్యాచరణ ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం, మొదలు పెడతాం. ముఖ్యంగా వర్షాకాలం చూసుకున్నట్లయితే మేము రావడానికి భయపడుతున్నాం. ఎక్కడ గుంత ఉంటుందో, ఎక్కడ వర్షం నీళ్లు నిలవడం వల్ల మాకు అది అర్థం కావట్లేదు, గుంత ఎక్కడనేది. తర్వాత రోడ్డు ఎక్కడ ఉండేది కూడా, దానివల్ల బైక్ స్కిడ్ అయ్యి కూడా పడి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా నిత్యం ఈ రోడ్డు ఈ విధంగా ఉండడం వల్ల మా బైకులు కూడా రిపేర్లు వస్తున్నాయి, బైకులు కావచ్చు, వాహనాలు కావచ్చు. ఈ వర్షం పడ్డప్పుడు ఇంకా కొంచెం వర్షం పెరిగితే ఈ రూట్ కూడా తిరిగి వెళ్ళవలసి వస్తుంది. అదేవిధంగా ఈ లారీలు నిత్యం తిరగడం వల్ల చిన్నపిల్లలు కావచ్చు, కనీసం రోజుకు జంతువులు అయితే మూగజీవాలు కూడా చనిపోతున్నాయి. బాగా కుక్కలు, మేము వెళ్ళే దారిలో చూస్తే చాలా కుక్కలు కానీ పిల్లులు కానీ చాలా మూగజీవాలు కూడా చనిపోయి ఉంటున్నాయి. మరి ఏజెన్సీ ఏరియా కావడం నిర్లక్ష్యంగా ఉంటుందో ప్రభుత్వం తెలియట్లేదు. నిజానికి ఇది ఒక జాతీయ రహదారి, మళ్ళీ పర్ణశాల ఒక పుణ్యక్షేత్రం ఉన్న రహదారి అయినప్పటికి కూడా మిగతా మైదాన ప్రాంతాలతో పోల్చినప్పటికీ ఇక్కడ అభివృద్ధికి నిధులు కూడా కేటాయింపు ఎక్కువ ఉంటుంది, ఆయన కానీ పట్టించుకోవట్లేదు. ఈ బ్రిడ్జి చూసారండి, ఇది వచ్చి 6 months అవుతుందండి. ఇదే తెలంగాణ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గారు, అది బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆయన ఎన్ని విధాలుగా మారారో ప్రజలందరికీ తెలుసు. ఆయన కనీసం చూడనట్టు ఉంటున్నారండి. మన దుమ్ముడు మండలంలో అంటే 7 మంత్రులు ఉన్నారండి. ఒకటి మీరు కూడా ఆలోచించండి. రోజుకి ఎన్ని వరకు లారీలు ఈ రూట్లలో అయితే అంటే మనం ఒక 150 నుంచి 200 నుంచి 300 నుంచి నైట్ కూడా తోలుతున్నారు. మేమేమో మా నైట్ మీద తిరగం కదండి, చాలా ఇబ్బంది అవుతుందండి. దయచేసి ఇప్పుడు కానీ పట్టించుకోండి. ఇబ్బందికరంగా ఉందండి, చాలా ఇబ్బందికరంగా ఉంది. దాదాపు 5-6 నెలల నుండి కూడా ఈ రోడ్డు మీద తిరగాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు కూడా. నైట్ పూట మొన్నటి వర్షాకాలం అయితే ఆ లారీలకి ఆగిపోయి జామ్ అయిపోయి తోరుబాక కన్నయ్యగూడెం దాకా జామ్ అయిపోయి చాలా ఇబ్బందులు పడ్డామండి. ఆ నైట్ కూడా చాలా ఇబ్బందులు, యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి, చాలా ఇబ్బందులు కూడా జరుగుతున్నాయండి. దీన్ని బట్టి చెప్పారు. అసలు లోకల్ స్పందన ఎట్లుంది, అధికారులు కానీ లోకల్ పరిస్థితి మరి ఏం చూసి చూడనట్టుగా చేస్తున్నారండి. ఇక అధికారం వాళ్ళు ఉన్నప్పుడు మనం చెప్తే వాళ్ళు వింటారండి, వినట్లేదు కదా. ఇక వాళ్ళ ఇష్టం ప్రకారం చేస్తారు. ఇబ్బంది పడేటోళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఉండేటోళ్ళు బాగానే ఉంటున్నారు. అదే అంటే ఎంతవరకు లారీలు రోజు రెగ్యులర్గా వెళ్తున్నాయి ఈ రోడ్లో? 200-300 నుంచి పైన తిరుగుతాయండి. పగలు తిరిగి మనం చూస్తాం, నైట్ ఎన్ని తిరుగుతాయి చెప్పలేం కదండి. మాది దుమ్మగూడెం మండలం శ్రీనగర్ కాలనీ గ్రామం అండి. రోడ్ల పరిస్థితికి వచ్చి అసలు బాగా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ డస్ట్ కూడా, ఈ లారీల వల్ల కూడా చాలా డస్ట్ వెళ్ళి పొల్యూషన్కి చాలా ప్రాబ్లం ఉంది. మా లెన్స్ కూడా పాడేటట్టుగా ఉంది. యాక్చువల్ చెప్పాలంటే మా ఆటో డ్రైవర్లు ఎక్కువ కాలం బతకనట్టే ఉంది ఈ రూట్లో. ఒక విషయం చెప్పాలంటే రోడ్లు అసలు ఎందుకో ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, దేనికో చేస్తుంది కూడా అర్థం కావట్లేదు. చాలా అయితే వరస్ట్గా ఉంది రోడ్లు అయితే. లారీలు అంటే ఇంకా చెప్పలేం, వందలు, కొన్ని అప్ అండ్ డౌన్ అయితే 200 లారీలు ఉంటాయి. ఇక ఇట్లా నాన్ స్టాప్ వస్తూనే ఉంటాయి లారీలుగా. ఈ ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇంత దారుణమైన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం సంబంధించి రామాలయం ఆ పుణ్యక్షేత్రం నుంచి పర్ణశాల వెళ్ళే ఈ దారి సంబంధించి వెళ్ళేది ఇంత ప్రమాదకరంగా ఉంది. ఇక్కడే పర్ణశాల దుమ్ముగూడెం అని కాదు, చెర్ల వరకు కూడా ఇదే పరిస్థితికి సంబంధించి ఉంది. ఏజెన్సీ ప్రాంతం మొత్తం ఇక్కడ ఎక్కువగా నిరుపేదలకు సంబంధించి ఉంటారు. అంబులెన్స్ సంబంధించి చూడొచ్చు. ఏదైనా అంబులెన్స్ వెళ్ళినా కానీ గుంతలకు సంబంధించి వెళ్ళే క్రమంలో వెళ్ళే పేషెంట్ ఏదైనా గర్భిణీలు కానీ ఏదైనా అత్యవసర సంబంధించిన వెళ్ళే వారికి సంబంధించి కూడా వారికి కూడా ఇబ్బందికరంగా ఉంది. పేషెంట్ ఎమర్జెన్సీ ఆసుపత్రికి వెళ్ళే వారు కూడా వాళ్ళ ప్రాణాలతో ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపుగా 40 కిలోమీటర్లు ఇప్పుడు చెల్లా నుంచి అంబులెన్స్ సంబంధించి వెళ్తుంది. ఈ 40 కిలోమీటర్లు గుంతల నుంచి ఆ అంబులెన్స్ వెళ్ళాలంటే ఆసుపత్రికి వచ్చేసరికి పేషెంట్ ఆ ప్రాణాల మీద కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మొత్తం ప్రతి విధంగా ఏ విధంగా చూసినా కానీ ఇక్కడ స్కూల్ పిల్లలు కానీ ఏదైనా ఎమర్జెన్సీ కేసులు హాస్పిటల్కి వెళ్ళేవారు కానీ గర్భిణులు కానీ అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇంత ప్రమాదకరమైన రోడ్లతో నిత్యం వాళ్ళ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంకెన్ని రోజులు మాకు ఈ కష్టాలని కూడా వాళ్ళు ఆ కన్నీటి పర్యంతం ఇక్కడ స్థానికులు సంబంధించి కానీ ఈ రూట్లలో వెళ్ళేవారు కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, భద్రాచలం చెర్ల ప్రధాన రహదారి వద్ద నుంచి అప్డేట్.